మొదటి ప్రశ్న, ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 15న, సెప్టెంబర్ 15న, అక్టోబర్ 16న, సెప్టెంబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అక్టోబర్ 16వ తేదీ. రెండవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్, జెనీవా, రోమ్, వాషింగ్టన్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, న్యూయార్క్. మూడవ ప్రశ్న, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏ నగరంలో ఉంది? జెనీవా, రోమ్, ప్యారిస్, ది డోంగ్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఎక్కడ ఉంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రోమ్ నగరంలో ఉంది. ఫోర్త్ క్వశ్చన్, UNO ఏర్పడిన సంవత్సరం 1942, 1943, 1944, 1945. UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడిన సంవత్సరం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1945. UNO 1945లో ఏర్పడింది. తర్వాత ప్రశ్న, UNDPని విస్తరించండి. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ 2, యునైటెడ్ నావిగేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ 3, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషనలైజ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్. UNDP అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆరవ ప్రశ్న, UNDP గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల వృధా శాతం 20%, 30%, 40%, 50%. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 40%. UNDP గణాంకాల ప్రకారం భారతదేశంలో ఆహార పదార్థాల వృధా శాతం 40. UNDP ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్, న్యూయార్క్, రోమ్, స్విట్జర్లాండ్. UNDP ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, న్యూయార్క్ నగరంలో ఉంది UNDP ప్రధాన కార్యాలయం. తర్వాత ప్రశ్న, ఫాక్స్టైల్స్ మిల్లెట్స్ అనగా? ఫాక్స్టైల్స్ మిల్లెట్స్ అనగా కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు. ఫాక్స్టైల్స్ మిల్లెట్స్ అనగా ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కొర్రలు. తర్వాత ప్రశ్న, చక్కెర లభించే వనరు మొక్క, జంతువు, సముద్రం, పైవన్నీ. చక్కెర లభించే వనరు. చక్కెర ఎక్కడి నుంచి లభిస్తుంది? మొక్కలు, జంతువులు, సముద్రం, పైవన్నీ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మొక్క. మొక్క నుంచి మనకు చక్కెర అనేది లభిస్తుంది. ఇడ్లీ తయారీ పద్ధతి నూనెలో కాల్చడం, పులియబెట్టడం, ఆవిరిపై ఉడికించడం. ఇడ్లీ తయారీని చేసే పద్ధతి. సో ఫ్రెండ్స్, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఆవిరిపై ఉడికించడం. 11వ ప్రశ్న, క్రింది వానిలో సరైనది గుర్తించండి. ప్రపంచ ఆహార దినోత్సవంని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న జరుపుకుంటారు.
ప్రపంచ ఆహార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16 జరుపుకుంటారు. ప్రపంచ ఆహార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 18. ప్రపంచ ఆహార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17న జరుపుకుంటారు. సరైన దానిని గుర్తించండి. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఇలాంటిదే వచ్చింది మనకు, సో ఈజీగా గెస్ చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. అక్టోబర్ 16న జరుపుకుంటారు ప్రపంచ ఆహార దినోత్సవం. క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పాటు చేయబడింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్. FAO ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. FAO ప్రధాన ఉద్దేశం ఆహార భద్రత, పోషక విలువలు గల ఆహారాన్ని అందించే దిశలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం. సో FAO ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది అనేది రాంగ్ ఆన్సర్, సరైనది కాదు. క్రింది వానిలో సరైనది. ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిని ఆహార పదార్థాలు అంటారు. ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. UNDP అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. UNDP ప్రధాన కార్యాలయం పారిస్లో ఉంది. సో సరైనది. పద్నాలుగవ ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. UNDP గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు 40% వృధా అవుతున్నాయి. UNDP గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో 30% వృధా అవుతున్నాయి. 2018లో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషణ నివేదిక ప్రకారం భారత్లో 195.9 మిలియన్ మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది రోమ్ నగరంలో ఉంది. సరికానిది ఏమంటే 30% వృధా అవుతున్నాయి అనేది సరికానిది. పైన 40% ఉంది కదా, సో 30% ఉన్నది వృధా కానిది సరికానిది అంశం. క్రింది వానిలో సరికాని జతను మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు కూరగాయలు, పండ్లు, పువ్వులు. జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు పండ్లు, పువ్వులు, కూరగాయలు, ఇతర వనరుల నుండి లభించేవి. జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు గుడ్లు, పండ్లు, పువ్వులు. సో మీరు సరికాని లభించేవి ఎన్నుకోండి. పైవన్నీ సరికావు. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఆప్షన్ 4 పైవన్నీ. జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు గుడ్లు, పండ్లు, పువ్వులు రావు కదా, కాబట్టి అది సరికాదనమాట. నెక్స్ట్, మొక్క ప్రధానాక్షం నుండి భూమిలోకి పెరిగే భాగాన్ని ఏమంటారు? కాండం, వేరు, పత్రం, కొమ్మ. మొక్క ప్రధానాక్షం నుండి భూమిలోకి పెరిగే భాగాన్ని ఏమంటారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వేరు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్క వేరు వ్యవస్థ ఎన్ని రకాలు? 4, 3, 2, 5. 4, 3, 2, 5. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో ప్రధాన వేరు లేని వేరు వ్యవస్థ ఏది? పిల్ల వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ, పైవన్నీ. ప్రధాన వేరు లేని వేరు వ్యవస్థ ఏది? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గుబురు వేరు వ్యవస్థ. గుబురు వేరు వ్యవస్థలో ప్రధాన వేరు అనేది ఉండదు. తర్వాత ప్రశ్న, విత్తనం లోపల ఇమిడి ఉన్న పత్రంను ఏమంటారు? బీజం, బీజదళం, ఏకదళ బీజాలు, ద్విదళ బీజం. విత్తనం లోపల ఇమిడి ఉన్న పత్రంను ఏమంటారు? ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బీజదళం. విత్తనం లోపల ఇమిడి ఉన్న పత్రంను బీజదళం అంటారు. చిక్కుడు విత్తనం ఎన్ని బీజదళాలను కలిగి ఉంటుంది?
చిక్కుడు విత్తనం ఎన్ని బీజదళాలను కలిగి ఉంటుంది? 2, 3, 7, 1. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 2 బీజదళాలను కలిగి ఉంటుంది. 21వ ప్రశ్న, వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసే మొక్క ఏది? బంగాళదుంప, బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్. వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసే మొక్క ఏది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బీట్రూట్. భూమిపైన పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారు? కాండం, కనుపు, 1 మరియు 2 ప్రకాండము. భూమిపైన పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ప్రకాండము అంటారు. భూమిపైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండము అని అంటారు. నెక్స్ట్, మొక్క యొక్క ఆకులోని నడిమి ఈనెల నుండి పక్కలకు వ్యాపించి ఉన్న ఈనెలను ఏమంటారు? మొక్క యొక్క ఆకులోని నడిమి ఈనెల నుండి పక్కలకు వ్యాపించిన ఈనెలను ఏమంటారు? పార్శ్వ ఈనెలు, నడిమి ఈనెలు, శాఖీయ ఈనెలు, పైవేవి కాదు. పార్శ్వ ఈనెలు, నడిమి ఈనెలు, శాఖీయ ఈనెలు, పైవేవి కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పార్శ్వ ఈనెలు. పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసే పత్రానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేవి. పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసే పత్రానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేవి శాఖీయ ఈనెలు, పార్శ్వ ఈనెలు, ఈనెలు, పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఈనెలు. గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఉండే సాంప్రదాయకమైన వంటకం ఏది? పులస, పుట్టికలు, కొబ్బరి కూర, పైవన్నీ. గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఉండే సాంప్రదాయకమైన వంటకం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పుట్టికలు. నీరు ఆవిరి రూపంలో పత్రాల నుండి విడుదల కావడాన్ని ఏమంటారు? ప్రసరణ, కిరణజన్య సమూహక్రియ, బాష్పోత్సేకం, పైవన్నీ. నీరు ఆవిరి రూపంలో పత్రాల నుండి విడుదల కావడాన్ని ఏమంటారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, బాష్పోత్సేకం. 27వ ప్రశ్న, నీరు ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడే మొక్క భాగం? వేరు, కాండం, పత్రం, పుష్పం. నీరు ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడే మొక్క భాగం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వేరు. 28వ ప్రశ్న, ఈ నెల వ్యాపకం ఎన్ని రకాలు? 4, 3, 1, 2. ఈ నెల వ్యాపకం ఎన్ని రకాలు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 2 రకాలు. ఈ నెల వ్యాపకం ఆప్షన్ 4, 2 రకాలు. 29వ ప్రశ్న, కాండ అగ్రభాగంలో నుండి పెరిగే మొక్కలను ఏమంటారు? పార్శ్వ కోరకాలు, అగ్ర కోరకాలు, కోరకాలు, కనుపులు. కాండం అగ్రభాగంలో నుండి పెరిగే మొక్కలను ఏమంటారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అగ్ర కోరకాలు. 30వ ప్రశ్న, పార్శ్వవేర్లు ఉండే వేరు వ్యవస్థ ఏది? తల్లి వేరు వ్యవస్థ, పిల్ల వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ, పైవన్నీ.
పార్శ్వవేరులో ఉండే వేరు వ్యవస్థ ఏది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తల్లి వేరు వ్యవస్థ. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులు: శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు, పైవన్నీ. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శాకాహారులు. రెండవ ప్రశ్న, ఎంత శాతం శాకాహార క్షీరదాలు ఫలాలను భుజిస్తాయి? 40%, 30%, 20%, 10%. ఎంత శాతం శాకాహార క్షీరదాలు ఫలాలను భుజిస్తాయి? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 20%. నెక్స్ట్ క్వశ్చన్, పశువులు మానవుని శరీరంలో రక్తాన్ని పీల్చడానికి జలగకు ఉపయోగపడేది. పశువులు లేదా మానవుని శరీరంలో రక్తాన్ని పీల్చడానికి జలగకు ఉపయోగపడేది: పళ్ళు, చూషకాలు, నోరు, చర్మం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చూషకాలు. నాలుగవ ప్రశ్న, చెట్ల బెరడును తొలగించి వాటి కింద ఉండే చీమలను చెదల పురుగులు తినే పక్షులు. చీమలను చెదల పురుగులను తినే పక్షులు: కాకి, చిలుక, గ్రద్ద, వడ్రంగి పిట్ట. చెట్ల బెరడును తొలగించి వాటి కింద ఉండే చీమలను చెదలను తినే పక్షి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వడ్రంగి పిట్ట. ఈ క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలువబడేవి: కాకులు, గద్దలు 1 మరియు 2 పైవేవి కాదు. క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలువబడేవి: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 మరియు 2 కాకులు మరియు గద్దలు 2 కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులు. ఈ క్రింది వానిలో శాకాహార జంతువులు ఏవి? ఏనుగు, జింక, ఆవు, కుక్క, బర్రె, పంది, ఒంటె, పిల్లి. క్రింది వానిలో శాకాహార జంతువులు. సో ఫ్రెండ్స్, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏనుగు, జింక. ఈ క్రింది వానిలో ఏ జంతువు ఆహారాన్ని గబగబా నమిలి మింగి దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ ఉంచుకొని తిరిగి కొంత సమయం తర్వాత నోట్లోకి తెచ్చుకొని తింటాయి? క్రింది వానిలో ఏ జంతువు ఆహారాన్ని గబగబా నమిలి మింగి దాన్ని జీర్ణాశయం ఒక భాగంలో నిల్వ ఉంచుకొని తిరిగి కొంత సమయం తర్వాత నోట్లోకి తెచ్చుకొని తింటాయి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. గేదె, ఒంటె, ఆవు కూడా అన్నీ నెమరు వేయడం సాధారణం, మనం చూసే ఉంటాం. ఉత్పత్తిదారులకు ఉదాహరణ: జంతువులు, మొక్కలు, పక్షులు, కీటకాలు. ఉత్పత్తిదారులకు ఉదాహరణ: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మొక్కలు. ద్వితీయ వినియోగదారులకు ఉదాహరణ: కుందేలు, ఆవు, కప్ప, నక్క, ఆవు, పక్షులు, పైవన్నీ. ద్వితీయ వినియోగదారులకు ఉదాహరణ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కప్ప, నక్క. నెక్స్ట్ క్వశ్చన్, పాములు, సింహాలు మొదలైనవి ఏ వినియోగదారుల కిందకి వస్తాయి? తృతీయ, ద్వితీయ, ప్రాథమిక, పైవన్నీ. పాములు, సింహాలు మొదలైనవి ఏ వినియోగదారుల కిందకు వస్తాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తృతీయ వినియోగదారుల కిందకు వస్తాయి.
ఆహారపు గొలుసులో శక్తికి మూలవనరు ఉత్పత్తిదారులు, వినియోగదారులు, సూర్యుడు, విచ్ఛిన్నాలు. ఆహారపు గొలుసులో శక్తికి మూల వనరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సూర్యుడు. 12వ ప్రశ్న. చీమలలో ఆహార సేకరణ, ఆహార బాధ్యతలు నిర్వహించే చీమలు. ఆడచీమలు, సైనిక చీమలు, మగ చీమలు, కూలీ చీమలు. చీమలలో ఆహార సేకరణ, ఆహార బాధ్యతలు నిర్వహించే చీమలు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కూలీ చీమలు. ఈ క్రింది వానిలో ఎపిడ్స్ అనే కీటకాలను పెంచేవి. పక్షులు, పాములు, కీటకాలు, చీమలు. క్రింది వానిలో ఎపిడ్స్ అనే కీటకాలను పెంచేవి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చీమలు. చీమలు ఎపిడ్స్ అనే కీటకాలను దీనికోసం పెంచుతాయి. ఆహారం, రక్షణ, హనీడ్యూ ఏవి కావు. చీమలు ఎపిడ్స్ అనే కీటకాలను దేనికోసం పెంచుతాయి. ఆహారం, రక్షణ, హనీడ్యూ ఏవి కావు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 హనీడ్యూ. చీమలు ఎపిడ్స్ అనే కీటకాలను హనీడ్యూ కోసం పెంచుతాయి. పులులు మాంసాన్ని మాత్రమే తింటాయి కావున అవి మాంసాహారులు, శాకాహారులు, పుతికాహారులు పైవన్నీ. పులులు మాంసాన్ని మాత్రమే తింటాయి కావున అవి ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మాంసాహారులు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు. 784 మిలియన్స్, 785 మిలియన్స్, 786 మిలియన్స్, 783 మిలియన్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 783 మిలియన్స్. మన శరీరానికి, మానవ శరీరానికి రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం. రెండు నుంచి 3, 3 నుంచి 4, 1 నుంచి 2, 4 నుంచి 5 లీటర్లు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2 నుంచి 3 లీటర్లు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. నీటిని కొలవడానికి ఉపయోగపడే ప్రమాణం. లీటర్లు, మిల్లీ లీటర్లు 1 మరియు 2 పైవేవి కాదు. నీటిని కొలవడానికి ఉపయోగపడే ప్రమాణం. ఆప్షన్ 3 1 మరియు 2 లీటర్లు, మిల్లీ లీటర్లు. మానవ శరీరంలోని బరువులో నీటి శాతం. 60%, 70%, 80%, 90%. మానవ శరీరంలోని బరువులో నీటి యొక్క శాతం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 70%. తర్వాత ప్రశ్న. భూగోళం మొత్తం మీద ఎన్నో వంతు నీటిలో నిండి ఉంది. భూగోళం మొత్తం మీద ఎన్నో వంతు నీటితో నిండి ఉంది. 1/3, 2/3, 3/4, 2/4. మనకు ఆల్రెడీ తెలుసు భూగోళం మొత్తం మీద 3 భాగాల నీరు ఉంటే 1 భాగం భూమి ఉందని. కాబట్టి 3/4. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం. భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం
1%, 2%, 3%, 4%. మనకు సముద్రాలలో చాలా నీరు ఉంది కాబట్టి అదంతా మంచినీటి కిందికి రాదు. కాబట్టి తాగడానికి ఉపయోగపడేది కేవలం 3% మాత్రమే. ప్రకృతిలో సహజ సిద్ధంగా నీరు మనకు ఎన్ని రూపాల్లో కనిపిస్తుంది? 1, 2, 3, 4. 1, 2, 4, 3. ప్రకృతిలో సహజ సిద్ధంగా నీరు మనకు ఎన్ని రూపాల్లో కనిపిస్తుంది? ఆప్షన్ 4 3 రూపాయలలో కనిపిస్తుంది. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కింద పడటాన్ని ఏమంటారు? వడగండ్ల వర్షం, వర్షం, మంచు, ఏది కాదు. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కింద పడటాన్ని ఏమంటాం? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వడగండ్లు వాన అంటాం లేదా వడగండ్లు అంటాం. 24th క్వశ్చన్. ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవడం వలన ఆ ప్రాంతంలో ఏమి సంభవిస్తుంది? కరువు, ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం, పైవన్నీ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కరువు. సముద్రపు నీటి స్వభావం తీయగా, ఉప్పగా, వాసన ఉండదు, రుచి ఉండదు. సముద్రపు నీటి స్వభావం. సముద్రపు నీటి స్వభావం ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉప్పగా. 26వ ప్రశ్న. జలచక్రంలో భాగం కానిది బాష్పీభవనం, సాంద్రీకరణ, వర్షం, స్వేదనం. జలచక్రంలో భాగం కానిది. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 స్వేదనం. కింది వాటిలో వాతావరణానికి నీటి ఆవిరి చేర్చే ప్రక్రియ. క్రింది వాటిలో వాతావరణానికి నీటి ఆవిరి చేర్చే ప్రక్రియ. వడగళ్ళు, అవపాతం, సాంద్రీకరణం, బాష్పీభవనం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బాష్పీభవనం. ఈ క్రింది వాణిలో ఏది ఉతికిన బట్టలు ఆరడానికి చాలా అనువైనది? బాగా గాలి వీస్తున్న రోజు, మేఘాలు ఆవరించిన రోజులు, 1 మరియు 2 పైవేవి కాదు. క్రింది వాణిలో ఏది ఉతికిన బట్టలు ఆరడానికి చాలా అనువైనది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1 బాగా గాలి వీస్తున్న రోజు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జలచక్రాన్ని ఈ విధంగా అంటారు. అవపాతం, హైడ్రోలాజికల్ వలయం, ప్రవాహం, ఏది కాదు. జలచక్రాన్ని ఈ విధంగా అంటారు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హైడ్రోలాజికల్ వలయం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో తీవ్ర కరువును ఎదుర్కొనే జిల్లాలు. కడప, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు. మన రాష్ట్రంలో తీవ్ర కరువును ఎదుర్కొనే జిల్లాలు. సో ఆటోమేటిక్గా అనంతపురం ఎక్కడ ఉంటే అక్కడ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కడప, అనంతపురం. ఆంధ్రప్రదేశ్లో జూన్ సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు. ఈశాన్య ఋతుపవనాలు, పశ్చిమ పవనాలు, నైరుతి ఋతుపవనాలు, పైవేవి కావు.
ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నైరుతి ఋతుపవనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.